ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఇక నూతన దినములోనికి ప్రవేశించడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వారులారా, ఈ దినపు వాక్య ధ్యానము 1 యోహానుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మూలంగా పుట్టిన వారు ఉంటున్నారు, అపవాది మూలముగా పుట్టిన వారు ఉంటున్నారు. ఎవరు దేవుని మూలంగా పుట్టినవారు అన్నటువంటి విషయాన్ని లేఖనములో మరికొన్ని లేఖనాలు మనం గమనించినట్లయితే లేదా ధ్యానించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి సత్యము మన ముందుకి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకురావడానికి ఆశపడుతున్నాడు. యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మనం గమనించినప్పుడు, తన్ను ఎందరూ అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని పిల్లలు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు, లేదా దేవుని మూలముగా పుట్టినవారు అన్నటువంటి విషయాన్ని గమనించినప్పుడు, దేవుని మూలంగా పుట్టిన వారంటే మరి ఎవరు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు చాలా చక్కగా తేటగా యోహాను భక్తుల ద్వారా రాయబడినటువంటి సన్నివేశాన్ని మనం గమనించినప్పుడు, ఎందరైతే ఆయనని అంగీకరిస్తారో 1, తన నామమందు విశ్వాసమిచ్చు వారి 2, వారందరికీ దేవుని పిల్లలు అవుటకు ఆయన అధికారమును అనుగ్రహించాడట. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం వస్తారో వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలే అండి. ఈ రీతిగా దేవుని బిడ్డలుగా మార్చబడిన వారు, యేసుక్రీస్తును అంగీకరించిన వారు చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు బదిలిచ్చేటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 14వ వచనం రాయబడతా ఉంది, నా నామం పేరట ఏది అడిగను నేను చేస్తాను అంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట రాయబడతా ఉంది, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనం గమనించినప్పుడు, అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతను తప్పిస్తాను, అతడు నా నామము ఎరిగినాడు గనక నేను అతను ఘనపరుస్తానంటున్నాడు. యేసుక్రీస్తును ఎరిగినటువంటి వారికి, అంగీకరించినటువంటి వారికి, విశ్వాసం వచ్చినటువంటి వారికి దేవుడు తన పిల్లలుగా ఉండగలిగినటువంటి అధికారాన్ని అనుగ్రహించాడండి. అట్టి అధికారం పొందుకున్నటువంటి వారందరూ కూడా లోకాన్ని జయించగలుగుతారు. ఒక వ్యక్తి లోకములో పడిపోతున్నాడు, లోకాశలతో లోకానుసారమైన జీవితంతో పడిపోతున్నాడు, పైకి ఎక్కలేకపోతున్నాడు ఆ లోతైన గొయ్యిలో అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఎందరైతే యేసు ప్రభును అంగీకరిస్తున్నారో, యేసునందు విశ్వాసం వస్తున్నారో వాళ్ళందరికీ కూడా లోకమును జయించేటువంటి కృపను అనుగ్రహించుంటున్నాడు. లోకమును జయించి విజయము మన విశ్వాసమే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి, యేసుక్రీస్తును ఎరిగినటువంటి వారు యేసుక్రీస్తు యొక్క కుమారులుగా, యేసుక్రీస్తు యొక్క బిడ్డలుగా, యేసుక్రీస్తు యొక్క పిల్లలుగా వారు ప్రత్యేకించబడుతున్నారు. అట్టివారు విజయమును పొందుకోవడం మాత్రమే కాదు కానీ ఆ విశ్వాసం బట్టే విజయం పొందుకుంటున్నారు, లోకాన్ని కూడా జయించే వ్యక్తులుగా ఉంటున్నారు. మరొక మాట మిమ్మల్ని బలపరచడానికి 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనం రాయబడతా ఉంది, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, దేవుని ఎందరైతే ఎరుగుతున్నారో, ఎందరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నారో, విశ్వాసం ఉంచిన వానిలో ఏముంటుంది? దేవుని పిల్లలుగా ఉండేటువంటి అధికారం ఏముంది? ఏ సూచన ఉంది? ఏ కార్యం ఉంది? ఏ రూపం ఉందంటే దేవుని యొక్క బీజము వారిలో ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క విత్తనము వారిలో ఉంటుందంట. విత్తనము అంటే
పలు లేఖన భాగాల్లో పరిశీలించినప్పుడు వాక్యము దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యోహాను రాసిన పత్రిక 1:1 రాయబడుతోంది, ఆది యందు వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్యము అందుకే రాయబడుతుంది, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక, ఆయన వాక్యము నిలుచును గనుక వాడు పాపము చేయడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందరిలైతే వాక్యము నిలిచుంటుందో, ఎందరైతే వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడతారో, ఎందరైతే వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడన్న సంగతిని ఎందరైతే అంతరంగం విశ్వాసం వస్తారో వారందరూ కూడా దేవుని బీజము కలిగిన వారు. అంత మాత్రమే కాదు, వారు దేవుని పిల్లలు. అంత మాత్రమే కాదు, దేవుని పిల్లయ్యేటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వారు. మరి రాయబడుతుంది ఇక్కడ, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయడు. ఆ బీజము ఏ వ్యక్తులైతే ఉంటుందో, ఆ వాక్యము ఏ వ్యక్తి యొక్క హృదయంలో ఉంటుందో ఆ వ్యక్తి పాపము చేయలేడు అని రాయబడుతోందండి. పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని పిల్లలు ప్రార్థించగా ఏమి జరుగుతుందంటే, వారు ప్రార్థించగా లోకమును జయించగలుగుతారు. వారు ప్రార్థించగా విజయమును పొందుకొని విశ్వాసము చేత ముందుకు సాగుతారండి. నిజము. ఈరోజు ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ జీవితంలో నీ వ్యక్తిగత పరిస్థితుల మధ్య ఎదురవుతున్న ఆటంకాలను బట్టి, ప్రతికూలతలను బట్టి నువ్వు కృంగిపోతున్నాయేమో, వేదన చెందుతున్నాయేమో, ఈరోజు ఆ బీజాన్ని నీ అంతరంగంలో దాచుకోవడానికి, ఆ బీజాన్ని నువ్వు కలిగి ఉండటానికి, ఆ బీజము నీలో ఉండి నువ్వు చేసే ప్రతి ప్రార్థన యందు నువ్వు విజయం పొందుకోవాలనుకుంటే, ఈ దినమున యేసు ప్రభువును అంగీకరించి ఆయన విశ్వాసం ఉంచినట్లయితే ఆయన కుమారుడుగా, ఆయన పిల్లలుగా మీరు రూపాంతరం చెందడము మాత్రమే కాదు కానీ లోకాన్ని జయించే వ్యక్తులుగా మారబోతున్నారు. హల్లెలూయా. లోకములో జయించి లోకములో బంధించబడిన వారిని కూడా విడిపించగలిగినటువంటి దేవుని కుమారులుగా మీరు ప్రత్యేకించబడతారు. అందుకే లోకములో ఉన్నటువంటి నీతో ఆయన సంధి కుదర్చడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆది నుండి వాక్యముగా వండుకొని ఈ దినములలో నిన్ను, నీ కుటుంబాన్ని విడిపించడానికి వాక్యమైన దేవుడు శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య నివసిస్తున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, నివసించేటువంటి దేవుడు ఏ రీతిగా నీతో నివాసం చేస్తాడంటే, ఆయన ఒక బీజముగా, దేవునికి మహిమ కలుగును గాక, ఆయన ఒక వాక్యముగా, ఆయన ఒక మాటగా. అందుకే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో సృష్టి ఎదురు చూస్తూ ఉందంట. ఈరోజు దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత చూడటం కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తూ ఉంది. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ సృష్టి నీ కొరకు వెయిటింగ్ చేస్తూ ఉన్నది. ఈ సృష్టి నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఎందుకు ఎదురు చూస్తా అంటే, ఆయన బీజము కలిగినటువంటి నిన్ను చూడాలని ఈ సృష్టి ఎదురు చూస్తూ ఉంది. ఈ సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే ఈ సృష్టి బంధించబడిన స్థితిలో, ఈ సృష్టి కలుషితమైన స్థితిలో, ఈ సృష్టి పాపముతో చూడలేని స్థితిలో, తట్టుకోలేని స్థితిలో ఈ సృష్టి ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే దేవుని యొక్క కుమారులు ప్రత్యక్షమవుతారేమో. అట్టి కుమారుల ద్వారా ఈ లోకము, ఈ సృష్టిలో ఉన్నటువంటి పాపము హరించబడి, జయించబడి విశ్వాసముతో స్థిరులై ఉంటారేమో అని ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ సత్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాడు. ఎందుకు అంటే, నీవు దేవుని ఎరిగేటువంటి వ్యక్తిగా ఉండాలి, విశ్వాసం ఉంచే వ్యక్తిగా ఉండాలి. దేవుని పిల్లలుగా అయ్యేటువంటి అనుగ్రహాన్ని నువ్వు పొంది ఉన్నావని ఎరిగి ఈ దినము నుంచి లోకములో ఉన్న శ్రమలకు, లోకములో ఉన్న ప్రతికూలతలకు నువ్వు కృంగిపోయి చతికిల పడేటువంటి స్థితిలో నువ్వు ఉండకూడదు. కానీ రాయబడుతోంది ఇక్కడ, దేవుని మూలంగా పుట్టిన వారు అందరూ
లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసం మూలంగానే ఒక వ్యక్తి యేసుక్రీస్తు కుమారుడుగా మార్చబడతాడు. అందుకే రాయబడుతోంది, తను ఎందరు అంగీకరించిన వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కానే కారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యమును అంగీకరించి ఈ దినం నుంచి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి, ఈ దినము నుంచి వాక్యమును విశ్వసించి వాక్యమే దేవుడే ఉంటున్నాడు, అటు వాక్యమైనటువంటి బీజమును నా అంతరంగంలో నేను కలిగి ఉంటాను, నా నొసల మంద రాసుకుంటాను, నా నోటిలో కలిగి ఉంటాను, నా క్రియల్లో కలిగి ఉంటాను, అటు వాక్యానుసారమైన జీవితానికి నేను లోబడి జీవిస్తాను, అటు వాక్యాన్ని నమ్ముతున్నాను అన్నటువంటి విషయాన్ని నువ్వు పరిపూర్ణంగా విశ్వసించినట్లయితే, అందుకే యవనస్తులు కూడా దేని చేత తన నడకను శుద్ధి చేసుకుంటారంటే వాక్యం చేతనే. నీ పాదములకు దీపం ఏమై ఉందంటే వాక్యమే పాదములకు దీపమై ఉన్నది. అందుకే ప్రియమైనటువంటి వారులారా, ఈ దినమున వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోకమును జయించగలిగినటువంటి విశ్వాసమును అనుగ్రహించేటువంటి దేవుని కుమారుడు అన్న సంగతిని గ్రహించాలి. దేవుని కుమార్తె అన్న సంగతిని గ్రహించాలి. దేవుని కుమారులు కుమార్తెలు ఎన్నడూ కూడా ఓడిపోరు, ఎన్నడూ కూడా పడిపోరు, ఎన్నడూ కూడా అపవాది యొక్క క్రియలను అనుసరించి నడుచుకోరు, ఏ పాపములో పడిపోరు. ఎందుకంటే వారు దేవుని పిల్లలు కనుక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి దైవజనాంగమా, మీరు దేవుని పిల్లలు. ఏ విషయంలో మీరు పడిపోయినా, ఏ విషయంలో ఓడిపోయినా, ఏ విషయంలో సోలిపోయినా లెమ్ము, త్యాజరులెమ్ము. యెహోవా యొక్క మహిమ నీపైన ఉదయించున్నది. లోకాన్ని జయించేటువంటి విశ్వాసాన్ని కూడగట్టుకో. దేవుని యొక్క వాక్యం అనే బీజమును నీ హృదయములో అంతరంగంలో నాటుకుని ప్రభు కొరకు లెమ్ము సహోదరుడా, లెమ్ము సహోదరి. ప్రభు నిన్ను దర్శించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ప్రభు నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు కూడా సిద్ధంగా ఉన్నట్లయితే నీ పక్షాన ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందామా. మహిమ ఘనతలకు యోగ్యుడా, మారిన దేవుడా, మృత్యుంజయుడా, ఈ దినమున ప్రభువా, నా తండ్రి, విశ్వాసముతో ప్రభువా మిమ్మల్ని ఎరిగినట్లయితే, అంగీకరించినట్లయితే ప్రభువా, ఈ దినమున వారు లోకమును జయిస్తారని మనం మాట్లాడుతున్నారు. ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఉన్న అపజయము యేసుక్రీస్తునామం తొలగిపోవునుగాక. అజ్ఞానము యేసుక్రీస్తునామం తొలగిపోవునుగాక. నా తండ్రి, అపవాదిక ప్రతి కుయుక్తి యేసుక్రీస్తునామం లైవగిపోవునుగాక. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ శిలువ శక్తిని, నీ శిలువ ప్రభావమును ప్రతి ఇంటి పైన, ప్రతి ఒంటి పైన నింపమని ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.